నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి బీసీలంటే ఎందుకంత వివక్ష అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే 2300 కోట్ల బడ్జెట్ కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన 30 బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. దేశ ప్రధాని మోదీ బీసీ కావడం వల్ల బీసీలందరూ బీజేపీకి ఓట్లు వేశారని, కానీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు ఆర్ కృష్ణయ్య. చాక్లెట్ బిస్కెట్ కూడా రావు. ఇదేనా దేశాభివృద్ధి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా అని చెప్పి నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తాను. బీజేపీ పార్టీ ఒక తులసివనం లాంటిది. ఆ తులసివనంలో అన్ని గంధాయి మొక్కలే ఉన్నాయి. ఈ మధ్య తులసి చెట్లు తక్కువ ఉన్నాయి, గంధాయి మొక్కలు ఎక్కువైనాయి. వాళ్ళు ప్రధానమంత్రిని ఒక బీసీని చేశారు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళని చేశారు. అందుకు మేము ఆ పార్టీ మూలాల నుంచి అభిమానిస్తాం. కానీ వాళ్ళు చేసే పనులు, పాలసీలు, విధానాలు అంబానీ ఆదాయానికి మేల్చేసేటట్టున్నాయి. కానీ పేద ప్రజలకు మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని మీరు బీసీ ప్రజలను మోసం చేస్తారా? మోడీ బొమ్మ చూసి బీసీలంతా ఓట్లు వేసారు, మా ప్రధాని. ఈరోజు మీరేం చేస్తున్నారు? మోడీ బొమ్మ చూపించి బీసీని ఓట్లు వేయించుకొని బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ఈ 76 ఏళ్ళ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఈ 76-77 ఏళ్లలో బీసీలకి ఏమన్నా ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీకు? బీసీలు ఈ దేశంలో పౌరులు కాదా? ఓట్లు వేయడం లేదా? కష్టపడి దేశ సంపద సృష్టించడం లేదా? బీసీలు బిచ్చగాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వము మొన్న 48 లక్షల కోట్ల బడ్జెట్ పాలన. మరోవైపు తెలంగాణ బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్నగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం 9200 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దీనివల్ల 60% మంది బీసీ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6000 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఎన్నడూ లేని విధంగా 9200 కోట్లు కేటాయించిందని, బీసీల పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కులగణన చట్టబద్ధత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వం 6000 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 9200 కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. ఎందుకంటే గతం ప్రభుత్వం 6200 కోట్లు కేటాయించినా కూడా ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రవేశపెట్టి ₹1 కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వంది. అదేవిధంగా ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. తెలంగాణ బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి మహిళకు 2500, ప్రతి నెల ₹4000 పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. జిందాబాద్
మహిళలకు ఇస్తాన 2500 సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తున్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తున్నారు, దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే చేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేస్తామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2,500 వాళ్ళ స్కూల్ ఫీజులే గాని చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా. అటు సిరిసిల్లలో నేత కార్మికులు రోడ్డెక్కారు. పవర్ లూమ్ పరిశ్రమ మూతపడి 9 మాసాలవుతున్న ఉపాధి కల్పించే చర్యలు కానరావడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో నేతన్నలు నిరాహార దీక్షలు చేపట్టారు. వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించాలని 50% విద్యుత్ సబ్సిడీని ఆంక్షలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మానాన్ని కాపాడేది నేతన్నలని, అలాంటి నేతన్నల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారిందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ మూతపడి 9 నెలలు అవుతుందని, పనులు లేక ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమపై గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆరోపిస్తున్నారు. ఓవైపు పనులు లేక పరిశ్రమ ఇబ్బందికారులు 4వ రకం కేటగిరీలో ఉన్న పరిశ్రమలను 3వ కేటగిరీలో వేసి విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ప్రభుత్వానికి నివేదించి విద్యుత్ సబ్సిడీ అందేలా సెస్ అధికారులు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంది, ఎందుకు ఈ సమ్మె జరుగుతుంది, ఈ విషయాల్లోకి వస్తే సుమారు 10,000 మంది కార్మికులు, 30,000 కుటుంబాలు దీనిపైన వస్త్ర పరిశ్రమ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం గత 7 నెలలుగా సాంచెలు బంద్ అయిపోయినాయి, మగ్గం నడవట్లేదు. ఇక్కడ కార్మికుల ఉపాధి మొత్తం కోల్పోవడంతో 11 మంది ఆత్మహత్యల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట 10 కోట్ల మీటర్లు ఇచ్చింది. అవి నాణ్యమైనటువంటి చీరలు కాదు, అవి ఎందుకు పనికి రాకుంటున్నాయని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించింది. గత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హెచ్చరించింది. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఇప్పుడైనా 10 మీటర్లని 10 కోట్ల మీటర్లని 15 కోట్ల మీటర్లు పెంచండి, నాణ్యమైన ఉత్పత్తికి సహకరించండి, బడ్జెట్ ఇవ్వండి అనేటువంటి పద్ధతులలో కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ ఉపాధి సమస్యలను పరిష్కరించాలని చెప్పి పలు డిమాండ్లతో సిరిసిల్లాలోని కార్మికులు, ఆసాములు, యజమానులు సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షల్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షలు గత 7 నెలల నుంచి సిరిసిల్లాలో ఉపాధి లేక కార్మికులు ఇప్పటికే 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులలో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధికి సంబంధించి కార్మికులకు ఉపాధి కావాలంటే గత ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా 9 నుంచి 10 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చేది. మరి సిరిసిల్లాలో దాదాపు ఒక రోజుకు 15 లక్షలు అంటే ఒక నెలకు 4.5 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి కెపాసిటీ ఉంది. సంవత్సరానికి 40 నుంచి 50 కోట్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసే కెపాసిటీలో గత ప్రభుత్వం కేవలం 10 కోట్ల ఆర్డర్లు అంటే 3 నెలల నుంచి 4 నెలల మాత్రం ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి బాధ్యత వహించాలని, వస్త్రంపై విధించిన జీఎస్టీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వస్త్ర పరిశ్రమ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నేతన్నల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతున్నారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైతు అవతారం ఎత్తారు. వ్యవసాయ పనులు చేస్తూ రైతులతో కలిసిపోయారు. ఇక మాడుగులపల్లి మండలంలోని కల్వలపాలెం,
బొమ్మక్కల్ గ్రామాల్లో పొలంలోకి దిగి రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పొలం దుమ్ము చేశారు. ఇక రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. రుణమాఫీపై రైతులను ఆరా తీశారు. నమస్తే అందరూ వద్దు ఇద్దరు ముగ్గురు మొట్టి సరిపోతుంది. ఇటే పడాలి సార్, ఇటే పడాలి సార్, ఇటే వేసుకుంటా చూడండి ఈ మడ అయిపోవాలి, అర్జునాడు ఈ మడ అయిపోవాలి. రేపు రమ్మనే తిట్ట కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించారు సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి. కార్గిల్లో ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు మరవలేనివన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో టస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు, పోలీసులు విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ దివాస్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించినట్టు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కార్గిల్లో మరణించినటువంటి అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము. 20 సంవత్సరాల క్రితం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు, జవాన్లకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక జోహార్లు తెలుపుతూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈరోజు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా దాదాపు 50 పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి గౌరవనీయులు సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆ పురవీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం. మరి ఇట్టి ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి, సమాజం కోసం మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతోని, సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకి ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సిబిసిఐడికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 2021 నవంబర్ 27న డాక్టర్ శ్రీహరిరావును దుండగులు హత్య చేశారు. డాక్టర్ శ్రీహరిరావు నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార భాగస్వామి కావడంతో హత్య సంచలనంగా మారింది. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో హత్య కేసులో రాజకీయ ప్రమేయం ఉందని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. దర్యాప్తును ప్రభుత్వమే కావాలని పక్కదారి పట్టించిందని నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేశాయి. హత్య కేసు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుల దృష్టికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో హత్య కేసును సిబిసిఐడి విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఇక ప్రభుత్వ ఆదేశాలపై సెల్ఫీ వీడియో ద్వారా అవనిగడ్డ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో 4 ఏళ్ల క్రితం ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహరిరావు గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనాత్మకమైన ఈ హత్యని పోలీసు వారు ఛేదించలేకపోయారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అలాగే డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో సుండిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రామాలయం దేవాలయం సమీపంలోని ఓ గృహంలోకి ప్రవేశించి 2 పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకు వెళ్ళింది. అర్ధరాత్రి 10 దాటిన తర్వాత చిరుత ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ఒక కుక్కను అక్కడే చంపివేసి మరొక కుక్కను నోట కరిచి తీసుకువెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తూ కుక్కలను చంపివేసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఇప్పుడు ఏకంగా గ్రామంలోకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం దగ్గరలో ఉండడంతో అర్ధరాత్రి సమయంలో చిరుతలు బయటకు వస్తున్నాయని, ప్రజలు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. దొంగతనం చేసేవారిని చూస్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అప్పనంగా దోచుకెళ్తే ఎవరికైనా కోపం రావడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ దొంగను చూస్తే మాత్రం కోపం రాదు కదా, పాపం అనిపిస్తుంది. ఆ దొంగ కష్టం పగోనికి కూడా రావద్దని జాలి కూడా కలుగుతుంది. అంతేనా, వాడి బాధ చూస్తే కడుపు నొప్పి వచ్చేలా నవ్వుకోవడం ఖాయం అనేలా. అదెలా అనుకుంటున్నారా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న హోటల్లో చోరీకి వచ్చిన దొంగ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది.
హోటల్లో చోరీ చేసేందుకు ఓ దొంగ పగడ్బందీగా సిద్ధమయ్యాడు. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు. సీసీ కెమెరాలో తన ముఖం కనబడకుండా స్కార్ఫ్ కట్టుకున్నాడు. ఓ రాడ్ తీసుకుని సీరియస్గా తాళం బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యాడు. పెద్ద హోటల్ కావడంతో ఈరోజు గట్టిగానే గిట్టుబాటు అవుతుందనుకున్నాడు. కానీ తన ఆశలన్నీ అడియాసలయ్యాయి. హోటల్ అంతా వెతికినా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఎంతో ఊహించుకొని ఇంత కష్టపడి వస్తే ఏమీ దొరకకపోవడంతో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు దొంగ. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక హోటల్లో ఉన్న సీసీ కెమెరాలకు చూపించాడు. సీసీ కెమెరాల ముందు వ్యక్తం చేసిన ఆ దొంగ అసహనాన్ని చూస్తే సినిమాల్లో కమెడియన్లు గుర్తుకు వస్తారు. బ్రహ్మానందం, అలీ, శకలక శంకర్, సప్తగిరి ఇలా పలువురు కమెడియన్లు దొంగ క్యారెక్టర్లో నవ్వులు పూయించగా ఈ దొంగ వాళ్ళను మించి నవ్వించాడు. దూకుడు సినిమాలో కెమెరా ముందుకొచ్చి బ్రహ్మానందం రిక్వెస్ట్ చేసినట్టుగా తన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. తనలోని ఫ్రస్ట్రేషన్ను సైగల రూపంలో చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. ఇంత పెద్ద హోటల్లో పదో పరకో పెట్టుకోకపోతే తనలాంటి దొంగలు ఎలా బతికేదని వేడుకున్నాడో, లేక మేమేం బతుకులరా సామి ఒక్క రూపాయి అయినా పెట్టకపోతే ఎలా అన్నాడో సీసీ కెమెరా ముందు మాత్రం ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. హోటల్ మొత్తం వెతికినా ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ తీసి చూస్తే అందులో కూడా ఏమీ లేవు, వాటర్ బాటిల్స్ తప్ప. దొంగతనానికి వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకువెళ్దామని ఓ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాడు. ఇంత బతికి కేవలం 20 రూపాయల వాటర్ బాటిల్ దొంగలించిన పేరు తనకెందుకు అనుకున్నాడో ఏమో. తిరిగి వచ్చి తన పర్సులో నుంచి 20 రూపాయల నోటు తీసి టేబుల్పై పెట్టాడు. ఇదిగో నీ వాటర్ బాటిల్ డబ్బులు అన్నట్టుగా సీసీ కెమెరాకు చూపించి టేబుల్ మీద పెట్టి నిరాశగా వెళ్లిపోయాడు. తర్వాత రోజు వచ్చిన ఆ హోటల్ యజమాని ఈ సీసీటీవీ దృశ్యాలు చూసి కోపానికి రావడం మానేసి నవ్వుకోవడం ప్రారంభించాడు. అతనితో పాటు ఆయన కుటుంబం కూడా ఆ దొంగ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటూ తెగ నవ్వుకున్నారు. కాగా ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. నీకు వచ్చిన కష్టం పగోనికి కూడా రావద్దు అంటూ కొందరు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వానాకాలం ఆరంభంలోనే వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తెలంగాణ పరిధిలోని కృష్ణా, గోదావరి నదులు పరుగులు పెడుతున్నాయి. అయితే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో జలాశయాల్లో మాత్రమే జలకళ కనిపిస్తుంది. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ఫుల్, గోదావరి బేసిన్ నిల్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. కృష్ణా బేసిన్లోని జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.805 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్లో 312.04 టీఎంసీల సామర్థ్యం ఉండగా 123.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక శ్రీశైలం కెపాసిటీ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 109 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్లో 3.9 టీఎంసీల కెపాసిటీకి దగ్గరైంది. ఇక హిమాయత్ సాగర్ 2.9 టీఎంసీ కెపాసిటీ ఉండగా 1.7 టీఎంసీకి రీచ్ అయింది. అటు నారాయణపూర్లో 33.3 టీఎంసీ సామర్థ్యం ఉండగా 26.5 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఇక పులిచింతల్లో 45.7 టీఎంసీల కెపాసిటీ ఉండగా 1.02 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది.
ఇక గోదావరి బేసిన్లో మాత్రం చాలా వరకు ప్రాజెక్టుల్లో ఇంకా నీళ్లు చేరలేదు. ఉత్తర తెలంగాణ జలప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 28.6 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఎస్ఆర్ఎస్పీకి వరద కొనసాగుతుంది. శ్రీపాద ఎలంపల్లికి ఇప్పటికే జలకళను సంతరించుకుంది. ఎలంపల్లిలో 20.1 టీఎంసీ స్టోరేజ్ ఉండగా ప్రస్తుతం 15.4 టీఎంసీల నీరు చేరింది. ఇక అప్పర్ మానేరు 2 టీఎంసీల సామర్థ్యం ఉండగా 0.41 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మిడ్ మానేరు కెపాసిటీ 27.5 టీఎంసీ కాగా ప్రస్తుతం 5.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక మంజీరాలో 1.5 టీఎంసీ స్టోరేజ్కి ఛాన్స్ ఉండగా 0.4 టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.